నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. జనాలకు ఏది ఇష్టం? జనాలకు ఏది ఇష్టం? జనాలకు ఏది ఇష్టం అంటే జనాలకు ఫైట్ చేయడం ఇష్టం. జనాలకు ఫైట్ చేస్తూని వెనకాల నిలబడడం ఇష్టం. జనాలకు ప్రశ్నించడం ఇష్టం. జనాలకు ప్రశ్నిస్తూని వెనకాల నిలబడడం ఇష్టం. జనాలకు తిరగబడడం ఇష్టం. తిరగబడి గుంజుకోవడం ఇష్టం. ప్రశ్నించడం ఇష్టం. వాళ్ళ గొంతుకై వినిపిస్తున్నటువంటి వాళ్ళ వెనకాల నిలబడడం ఇష్టం. మీరు ఎక్కడైనా చూడండి, చరిత్రలో చూడండి, గెలిచిన వెనకాల జనం చాలా రోజులు ఉండరు. గెలిచిన వాడి వెనకాల చాలా రోజులు ఉండరు జనం. ఓడినటువంటి వాళ్ళ వెనకాలనే ఉంటారు. ఓడినటువంటి వాళ్ళ వెనకాలనే ఉంటారు. ఎందుకంటే గెలిచినోడు గద్దెనెక్కినాక జనాలను మర్చిపోతాడు. గెలిచినటువంటి వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత, అధికారంలో కూర్చున్న తర్వాత కొంత జనాలను మర్చిపోతారు. కొన్నాళ్ళకైనా మర్చిపోతారు. మర్చిపోయి ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. ఇక మనం వచ్చేసినాం, మనం గెలిచేసినాం అని చెప్పేసి విహరిస్తూ ఉంటారు. అప్పుడు ఆకాశంలో విహరిస్తున్న అయినటువంటి అధికారంలో ఉన్నట్టు ఆయనని నేలకు దింపాల్సింది ఓడిపోయినటువంటి వాడే. ఆ ఓడిపోయినటువంటి వాడి వెనకాలన్నటువంటి పబ్లిక్కి. అందుకే జనాలకు ప్రశ్నించడం ఇష్టం, జనాలకు కొట్లాడడం ఇష్టం. ఆ కొట్లాట చేస్తూని, ఆ ప్రశ్నిస్తూని వాళ్ళ వాయిస్ వినిపిస్తూ వాళ్ళ వెనకాల నిలబడడం ఇష్టం. ఎప్పటికైనా చూడండి, ప్రశ్నించడానికి ఉన్న మద్దతు, ఫైట్ చేస్తూ అనుకున్నటువంటి మద్దతు అధికార పక్షం వాడికి ఉండదు. అధికార పక్షం వాడికి ఉండదు. ఇది వాస్తవం. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ ప్రకాశం జిల్లాల పొదిలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఏపీకి, ఆయన పర్యటించారు. దేనికోసం ఆ పర్యటన అంటే, అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతుల సమస్యలను వాళ్ళందరినీ స్వయంగా కలిసి తెలుసుకోవడం కోసం, వాళ్ళతో ముఖాముఖి కావడం కోసం ఆయన పొదిలికి పోయిండు. అది చిన్న కార్యక్రమం, బేసిక్గా పెద్ద కార్యక్రమం ఏం కాదు, అదేం కాదు, పెద్ద బహిరంగ సభ ఏం కాదు. ఆయన ఉదయం 10 గంటలకు ఆ ప్రాంతంలో తాడేపల్లిగూడెం నుంచి ఆయన ఇంటికా నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా పొదిలి దగ్గరికి పోయింది. అక్కడికి పోతుంటే జనాలు వచ్చినటువంటి తీరు చూస్తే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి పదాలన్నీ కూడా అర్థమవుతాయి. ఆ పదాలన్నీ కూడా దాని నుంచే పుట్టినాయి. జనాలు ఎందుకు అంత తండోపతండాలుగా కదిలొచ్చిర్రు, దేనికోసం కదిలొచ్చిర్రు, ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చూసిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒక్కసారి. సో ఇది పరిస్థితి. మొత్తం రహదారులన్నీ జనాలతో నిండిపోయారు. మొత్తం చీమల దండు లెక్క కదిలొచ్చారు. వేలాది మంది, లక్షలాది మంది జనము కదిలి వచ్చారు. పొదిలిలో జగన్ను చూడడానికి వచ్చిర్రా, జగన్ చెప్తే వినడానికి వచ్చిర్రా, అధికారం కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని చూడడానికి గంతమంది జనం ఎందుకు వచ్చిర్రు, దేనికోసం వచ్చిర్రు, ఇదంతా ఆర్గనైజ్ చేసిర్రా అన్నటువంటి మాట కూడా వస్తుంది సహజంగానే. 100% ఆర్గనైజ్ చేసిర్రా అన్నటువంటి మాట వస్తుంది, ఆ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆర్గనైజ్ చేయడానికి ఎన్నికలు లేవు, లేకపోతే ఇప్పుడు ఏదో ఓట్లు లేవు, ఏవీ లేవు. ప్లస్ ఎంత ఆర్గనైజ్ చేసినా అంత పబ్లిక్ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడదు ఇప్పుడు ఈ టైంలో. ఇప్పుడు ఎన్నికలు ఉంటే ఏదైనా ఉంటే వస్తుంటారు, కానీ ఒకవేళ ఎంత ఆర్గనైజ్ చేసినా, ఆర్గనైజ్ చేసినా అంతమంది మాత్రం రారు. అయితే ఇక్కడ ఎందుకు ఇంత పబ్లిక్ ఎందుకు తరలి వచ్చిర్రు, జగన్ను చూడడానికే వచ్చిర్రా, దేనికోసం వచ్చిర్రు, ఎందుకోసం వచ్చిర్రు? ఇక్కడ ఒక చిన్న లాజిక్ పాయింట్ ఉన్నది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉన్నది ప్రజలారా. ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రేపు ఇవాళకి సంవత్సరం అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. రేపు అంటే జూన్ 12 తారీఖు నాడు సుపరిపాలన స్వర్ణాంధ్ర అని చెప్పేసి వాళ్ళు ఒక సంబురాల కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఏడాది గడిచిన సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా సంబురాల కార్యక్రమం కూడా, సంబుర ఉత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, మేము సంవత్సర కాలంలో సుపరిపాలన అందించినాము, స్వర్ణాంధ్రగా మారుస్తున్నాము, ఆ విధంగా అడుగులు వేస్తున్నాము అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సరే, మారిస్తే మంచిది, స్వర్ణాంధ్రగా మారిస్తే మంచిదే, సుపరిపాలన అందిస్తే మంచిదే. కానీ సుపరిపాలన అంటే
నిందితులను పట్టుకొని రోడ్ల మీదనే కొట్టుడు, ఏదన్నా దాడులు జరిగితే ఎవరైనా చనిపోతే అసలు వాళ్ళను అసలు చంపిన వాళ్ళని పట్టుకోకుండా అది ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించుడు, ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. తిరుమలలో కనీసము భద్రత లేకపోవడు, తొక్కిసలాట జరిగి చరిత్రలోనే అక్కడ భక్తులు చనిపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మంచి సుపరిపాలన అందిస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తే 100% దాన్ని ఆహ్వానించాలి. అయితే ఇక్కడ ఏం చేసింది కూటమి ప్రభుత్వం అంటే, ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి పనులు చెప్పడం మానేసి, అసలు వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాలని ప్రమోట్ చేసుకోవడం మానేసి, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనను, జగన్మోహన్ రెడ్డి పాలనను నిందించడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనపడతా ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు బలమైనటువంటి మీడియా ఉంది కూటమికి కానీ లేకపోతే టీడీపీకి కానీ. టీడీపీ మీడియా మొత్తం కూడా మీరు చూడండి, సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపి రాసేటువంటి వార్తలు ఉంటాయి. ప్రధాన పత్రికలు తీసుకుంటే ఆ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఇంత తాటికాయంత అక్షరాలతోటి జగన్మోహన్ రెడ్డి ఈ శాఖలో ఇంత అవినీతి చేసిండు, లేకపోతే ఈ శాఖలో ఈ తప్పులు చేసిర్రు, ఇట్లా చేసిర్రు అని చెప్పేసి మొత్తము ఇలాంటి వార్తలే ఉంటాయి. ఇక ఛానల్లో కూడా ఇలాంటి డిస్కషనే ఉంటుంది. ఇప్పుడు ప్రజలు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చిర్రు కూటమికి. మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాలల్లో 164 నియోజకవర్గాలల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. కేవలం 11 నియోజకవర్గాలలోనే వైసీపీని గెలిపించారు. అంటే ఆల్మోస్ట్ 80-90% సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ఏపీ ప్రజలు. అంతే అవుట్ రేట్ వన్ సైడ్ తీర్పు అనొచ్చు, దాన్ని వన్ సైడ్ తీర్పు అనొచ్చు. సరే, అది ఎట్లా వచ్చిందా, ఈవీఎంలు మేనేజ్ ఇదంతా పెద్ద చర్చ, అది పక్కన పెడదాం. 100% గెలిచినోడే రాజు. సో 164 సీట్లతోటి అంత అద్భుతమైనటువంటి ప్రభుత్వం వచ్చింది. ఎలాంటి తిరుగులేదు, ఏ బిల్ అయినా చిటికలో పాస్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఈ రాజకీయాలు ఎందుకు? దేనికోసం ఈ రాజకీయాలన్నీ ఎందుకు? గత ప్రభుత్వం తప్పులను మాత్రమే తవ్వడానికే ఎక్కువగా పని పెట్టుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలను బయట చర్చ కాకుండా ఎందుకు అడ్డుకుంటా ఉన్నది ఈ మీడియాని పెట్టుకొని? సో ఇది జనం ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే జగన్ పర్యటనకి ఆ రేంజ్లో జనం తరలి వచ్చారు. అవుట్ రేట్ మెజారిటీ ఇచ్చారు కదా ఏపీ ప్రజలు. ఆల్మోస్ట్ జగన్కి 40% ఓట్లు వచ్చినాయి. జగన్కి వచ్చినటువంటి ఓట్ల కంటే 15-16% ఎక్కువ కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి, కూటమి పార్టీలకు వచ్చినాయి. అంటే ఏ దరిదాపుల్లో కూడా లేడు. సరే, ఆయన 40% ఓట్లు అంటే తక్కువ ఏం కాదు, బలంగా ఉన్నట్టే. కానీ సంఖ్యాపరంగా చూసుకుంటే ఎక్కడ కూడా అంత బలంగా లేడు. మరి ఏం ప్రాబ్లం వచ్చిందని ఇప్పుడు ఎందుకు ఇప్పటి నుంచే రాజకీయాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పటి నుంచే గత ప్రభుత్వం మీద తప్పులు, ఆ ప్రభుత్వం తప్పులు ఎంచుకుంటూనే సంవత్సర కాలం పాటు గడుపుకుంటూ వచ్చిర్రు. ఇగో ఇదే ఏపీ ప్రజలకు నచ్చడం లేదు. కానీ ఇప్పటికైనా ఇంకా తెలుసుకోవాలి, జనం అంతా అమాయకులేం కాదు. ఇంతకుముందుకు జగన్మోహన్ రెడ్డికి కూడా గిట్టనే అవకాశం ఇచ్చారు. ఆయన ఒక రాజధాని విషయంలో ఒక ప్రాపర్గా ఉంటే అయిపోతుండే. మళ్ళీ 3 రాజధానులని లేకపోతే వికేంద్రీకరణ అని ఇట్లాంటివన్నీ పెట్టడం జనాలకు నచ్చలే. అందుకే జనం అవుట్ రేట్గా ఆయన నొడగొట్టిరు, మిమ్మల్ని గెలిపించారు. మరి మిమ్మల్ని గెలిపించాక మీరు చేయాల్సిన పని ఏంటిది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేసిండు, వైసీపీ ఈ తప్పు చేసింది అని చెప్పేసి మన మీడియాలో, మన ఛానల్లో వార్తలు రాపించుకోవడానిక? కాదు కదా. సో కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏందో జనం ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. పొదిలి పర్యటనతో జగన్మోహన్ రెడ్డి వెనకాల పోయినటువంటి జనంతో ఆ జనం చెప్తా ఉన్నారు, మీరు చేయాల్సింది ప్రచారాలు కాదు, గత ప్రభుత్వం తప్పులు ఎంచుడు కాదు మీ పని. ఇగో మీరు సూపర్ 6 అనేది పెట్టిర్రు, అగో అవి నెరవేర్చండి. మీరు ఇంకా రకరకాల కార్యక్రమాలు చెప్పిర్రు, అవన్నీ చేయండి. మీరు రాజధాని కట్టేది ఉన్నది మోడీ దగ్గర. ఇప్పుడు మోడీకి మీ సపోర్ట్ లేకపోతే అక్కడ ప్రభుత్వం కూలిపోతుంది. అంటే అంత కీలకంగా ఉన్నారు మీరు ఈ టైంలో. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది? 100% ఇప్పుడు మీరు ఏపీని డెవలప్ చేయాలి, ఏపీకి రాజధాని కట్టాలి. ఈ కార్యక్రమాలు చేయండి. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు చేస్తాము, వైసీపీని ఇంకేదో చేస్తాము, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామనేటువంటి కార్యక్రమాలు కాదు అని చెప్పడం కోసము ఇవాళ జనం ఆ రేంజ్ తరలిపోయారు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. అందుకే ఏపీ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నీ. ఇవాళ పొదిలి సభతోటి రేపు కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మీరు సంబరాలుగా చేసుకునేది సుపరిపాలన, స్వర్ణాంధ్ర అని చెప్పేసి పేర్లు పెట్టి సంబరాలుగా చేసుకునేది మీరు ప్రజాపాలన చేయండి, ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయండి అని వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు.